గుంటూరు జిల్లా మంగళగిరిలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోరుతూ బీజేపీ నేతలు సైబర్ డీజీ రవిశంకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నటుడు ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రకాష్ రాజ్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేస్తామని, దమ్ముంటే ఏపీకి రావాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. హిందూ దేవులపై రాముడిపై ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆయనను వెంటాడి రాష్ట్రం, దేశం నుంచి తరిమి కొడతామని, సినిమా ఇండస్ట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే కొంతమంది పాస్టర్లు పని కట్టుకుని హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నాను నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని, ఫ్రాడ్ ఫెలోస్. నేను తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా, ప్రకాష్ రాజు వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజు ఏం తమాషా అనుకుంటున్నావా?